స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఈ గ్యాంగ్ గత కొంతకాలంగా ఈ సోషల్ మీడియాలో కొన్ని అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుని ఆ అప్లికేషన్స్ కొంతమంది యూజ్ చేసుకొని ఫ్రెండ్షిప్ చేసుకొని ఈ ఫ్రెండ్షిప్ మీటింగ్ లాగా వాళ్ళని పిలుచుకొని వాళ్ళని పిలిచి ఒక ఐసోలేటెడ్ ప్లేస్ పిలిచిన తర్వాత వాళ్ళని కొట్టడం, వాళ్ళ దగ్గర బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు రాకపోవడం, డబ్బులు లేని పక్షంలో ఫోన్ పే ద్వారా గూగుల్ పే ద్వారా కూడా ఒక అకౌంట్ వచ్చి ఇంకో అకౌంట్ మల్టిపుల్ అకౌంట్స్ ద్వారా వాళ్ళకి డబ్బులు తీసుకోవడం అనేది ఇది గ్యాంగ్ మోడస్ ఆపరేషన్. ఇప్పటి వరకు మనకు తక్కువ టైంలో మనకి రికార్డ్ చేసుకోవాలి 40 నుంచి 50 ఇటువంటి ఇన్సిడెంట్స్ ఇన్వాల్వ్ అయింది. సో ఇంకా మనకి ఇప్పటి వరకు కేవలం 9 కేసులు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. మిగతా వాళ్ళు కూడా ఈ మీడియా సమావేశంలో రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎక్కడైనా సరే వాళ్ళు ఈ గ్యాంగ్ బారిన పడి బాధితులు అయిపోతే మాత్రం పోలీసులు అప్రోచ్ అవ్వండి. వాళ్ళు చెప్పిన ఇన్సిడెంట్స్ లొకేషన్స్ అన్ని కూడా నోట్ చేసుకుంటాం. కొన్ని సిరిసిల్లాలో ఉన్నాయి, కొన్ని నిజామాబాద్ లో ఉన్నాయి, కొన్ని అహ్మదాబాద్ లో ఉన్నాయి, కొన్ని మేడ్చల్ హైదరాబాద్ లో ఉన్నాయి. సో ఈ గ్యాంగ్ లో మొత్తం మనకు దొరికిన వాళ్ళు మొత్తం 5 అందులో ఒక జోడైలు ఉన్నారు. అందులో ముగ్గురు కామారెడ్డి జిల్లా వాసులు, ఒకరు సిరిసిల్ల జిల్లా వాసు. వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి ఈ అప్లికేషన్స్ ప్లే స్టోర్ లో మనకి అవైలబుల్ ఉంటాయి. అందులో అవి డౌన్లోడ్ చేసుకుని కొంతమందిని వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళకి కలిసి కాఫీ కలుద్దాం, టీ కలుద్దాం అని చెప్పి వాళ్ళు యూజ్ చేసుకుని వాళ్ళకి కలిసిన తర్వాత వాళ్ళని తిట్టడం, వాళ్ళ కొన్ని వీక్ పర్సన్ అయితే వాళ్ళని బెదిరించడం, ఇటువంటివి చేయడము. ఇందులో ఈ గ్యాంగ్ లో వన్ ఆఫ్ ద పర్సన్ ఆర్మీ జాబ్ వదిలేసి వచ్చిన పర్సన్ ఉన్నాడు కాబట్టి అతను కూడా కొంచెం కలగకుంటున్నాము, కొంచెం బలంగా ఉన్నాడు. ఇటువంటి బెదిరింపు చర్యలు లాంటివి ఉంటాయి. సో ఈ గ్యాంగ్ కూడా ఫస్ట్ మనకు ఇవి చాలా వరకు రిపోర్ట్ కాలేదు. సో పబ్లిక్ కూడా దీనికి బాగా పడి వాళ్ళు కూడా మళ్ళీ లాస్ అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి కామారెడ్డి పోలీస్ ని అప్రోచ్ కావాల్సిందే, లేదంటే వాళ్ళు వేరే జిల్లా వాసులు అయితే ఆ కన్సర్న్ జిల్లా వాళ్ళకి కూడా అప్రోచ్ అయ్యే విధంగా రిక్వెస్ట్ చేస్తారు. సో ఈ గ్యాంగ్ లో కొంతమంది సభ్యుల మీద ప్రీవియస్ కూడా కేసెస్ ఉన్నాయి, మర్డర్ కేసెస్ ఉన్నాయి మాకు. సో ఆ మర్డర్ కేసెస్ ఆదిలాబాద్, మేరేడికొండ ఈ పోలీస్ స్టేషన్ లో మొత్తం మన ప్రీవియస్ అఫెన్సెస్ 11 కేసెస్ వాళ్ళ మీద ఆల్రెడీ ఉన్నాయి. అండ్ వాళ్ళు చాలా తెలివిగా చాలా ఈజీగా డబ్బులు సంపాదించడానికి సుమారుగా ఇప్పటి వరకు వాళ్ళు 7 నుంచి 8 లక్షల దాకా ఈ పబ్లిక్ నుంచి వేరియస్ అమౌంట్స్ తీసుకున్నట్టు వాళ్ళు తెలుసుకోవాలి. సో మనకైతే ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర నుంచి 96,000 మాత్రమే రికవరీ అయింది. ఇంకా మన పోలీస్ స్టేషన్ తీసుకుంటాం. అండ్ ఈ పబ్లిక్ ప్రెస్ మీట్ ద్వారా కూడా మనం పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు చెప్పడం అయితే సుమారు 40 నుంచి 50 కేసెస్ చెప్తాము. వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకుని ఫర్దర్ డీటెయిల్స్ డిసైడ్ చేస్తారు. ఈ గ్యాంగ్ పట్టుకోవడంలో కూడా చాలా కీలకమైన పాత్ర మన కామారెడ్డి పోలీస్ అండ్ సిసిఎస్ వాళ్ళు కష్టపడ్డారు. అండ్ ఏపీ గారు గత 1 వీక్ నుంచి కూడా స్పెషల్ నిఘా పెట్టి 2 క్రైమ్స్ కూడా స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసుకుని కూడా వీళ్ళందరూ కూడా క్యాచ్ చేయడం జరిగింది. సో మొదటి వ్యక్తిని క్యాచ్ చేసిన తర్వాత లీడ్ తోటి వ్యక్తిని క్యాచ్ చేయడం, ఇట్ వాజ్ ఏ వెరీ హెక్టిక్ టాస్క్. సో ఐ అప్రిషియేట్ ఏఎస్పీ గారు అండ్ ఆల్సో సిసిఎస్ టీమ్ అండ్ అదర్ లాయర్ అండ్ కామారెడ్డి పోలీస్ వాళ్ళు అప్రహెండ్ చేయడం కూడా చాలా చాకచక్యంగా వీళ్ళందరూ కూడా వేరే ఊరికి పారిపోదామనే ఆలోచనలో ఉండి ట్రైన్ ఎక్కుదామనే టైంలో మన వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఒకవేళ ట్రైన్ ఎక్కుంటే మాత్రం మనకు బహుశా అంత ఎర్లీగా దొరికేవాళ్ళు కాదు. సో అంత ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని అంత చాకచక్యంగా ఎంటైర్ టీమ్ కి నా తరఫున కార్పొరేట్ గ్రూప్స్ ఫామ్ చేస్తున్నారు, ట్రాన్స్జెండర్ గ్రూప్స్ ఫామ్ చేస్తున్నారు, దాంట్లో లెస్బియన్ గ్రూప్స్ ఫామ్ చేస్తున్నారు, డిఫరెంట్ గ్రూప్స్ ఫామ్ చేస్తున్నారు, యూత్ గ్రూప్స్ ఫామ్ చేస్తున్నారు. సో ఆ అప్లికేషన్స్ నుంచి మనం ఇంకా ఆరాధిస్తున్నాం. ఇప్పటి వరకు మనకు 2 అప్లికేషన్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా ఫర్దర్ కూడా మనం వాడే అవకాశం ఉంది. సో వాళ్ళ మొబైల్ ఫోన్స్ అన్ని కూడా సీజ్ చేస్తాం, వాళ్ళ అప్లికేషన్స్ అన్ని కూడా చూస్తాం, లింక్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఒక పర్సన్ అయితే అతను పబ్లిక్ ప్లేస్ కొంచెం దూరంలో ఉంది, డైరెక్ట్ రావడంతో నిలబడుతుంది కొట్టడం అదొక దాంట్లో. ఇంకో దాంట్లోనేమో ఈ ఫోటోస్ అన్ని కలుగుతున్నాయి, అవి మార్పింగ్ చేసి సోషల్ మీడియా. సో ఇట్లా వాళ్ళు మల్టిపుల్ పర్సన్స్
దేనికి భయపడుతుందో దాన్ని యూజ్ చేసుకుని వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు. సో ఇటువంటి బెదిరింపులకు ఎవరు బెదరకుండా ధైర్యంగా చెప్పండి. విక్టిమ్ అవ్వడము ఎక్కువగా సిగ్గుపడాలి, తప్పు చేసిన వాడు భయపడాలి, సిగ్గుపడాలి. కాబట్టి మీరు ధైర్యం గురించి చెప్పండి. ఎందుకంటే ఇంకా చాలా మంది వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సింది, వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, దేనికి కూడా భయపడకండి. ప్లీజ్ రిపోర్ట్ టు పోలీస్.